పెళ్లి చేసుకోవడం అయితే ఇష్టం లేదు, కానీ అది లేకపోతే మాత్రం ఉండలేను అని చెప్పి చాలా ఘాటుగా అయితే స్టేట్మెంట్ ఇచ్చారనమాట నటి ప్రగతి గారు. సో అసలు ఆవిడకి ఇష్టమైంది ఏంటి అంటే ప్రగతి గారి విషయానికి వచ్చేసరికి చాలా మంది కూడా మీకు ఇవన్నీ కూడా అవసరమా అని చెప్పేసి, అంటే రీసెంట్గా మనం చూసాము పవర్ లిఫ్టింగ్లో తను సిల్వర్ పథకం కూడా గెలుచుకోవడం జరిగింది నేషనల్ లెవెల్లో, అది కూడా మన రాష్ట్రం లెవెల్లో కాదు. సో ఇలాంటి వాళ్ళని చాలా మంది మహిళలు కూడా ఇన్స్పిరేషన్గా తీసుకుంటూ ఉంటారు. కానీ ఎంతమంది అయితే పొగుడుతూ ఎంతమంది అయితే ఇన్స్పిరేషన్గా తీసుకుంటూ ఉంటారో అంతకుమించి ఎక్కువ మంది విమర్శించడానికి, తన గురించి తప్పుగా మాట్లాడడానికి రెడీగా కూర్చొని ఉంటారు. ఎందుకంటే ఈ వయసులో కూడా మీకు ఇలాంటివి అవసరమా? నీ పిల్లల్ని చూసుకొని సరిగ్గా ఉండొచ్చు కదా, నీ సినిమాలు ఏవో చేసుకొని ఉండొచ్చు కదా, ఇంకా ఏదో సాధించాలని మీకు ఇలాంటివి అవసరమా అని చెప్పేసి అంటూ ఉంటారు. కాకపోతే ప్రతి ఒక్కరికి కూడా ఒక గోల్ అనేది ఉంటుంది వాళ్ళ లైఫ్లో. మేము ఇది సాధించాలి, నేను ఒక డాక్టర్ కావాలి, ఒక కలెక్టర్ కావాలి, లేకపోతే ఒక యాక్టర్ కావాలి, సింగర్ కావాలి అని చెప్పేసి వాళ్ళకంటూ కొన్ని కోరికలు ఉంటాయి. ఆ గోల్స్ని రీచ్ అవ్వడానికి వాళ్ళు ఎంత కష్టమైనా కూడా పడుతూ ఉంటారు. ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం సినిమా ఇండస్ట్రీలో ఒకరు డైరెక్టర్ కావాలని, ఇంకొకరు యాక్టర్ కావాలని, ఇంకొకరు సో ఇట్లా రకరకాల టెక్నీషియన్స్ అని చెప్పేసి వాళ్ళు ఎక్కడి నుంచో మారుమూల గ్రామాల నుంచి వాళ్ళ తల్లిదండ్రుల్ని, ఇంట్లో వాళ్ళందరినీ కూడా వదిలేసి హైదరాబాద్కి రావడం, కానీ ఇక్కడ రేయిం బగళ్ళు కూడా ఒక్క ఛాన్స్ కోసం ఎంత కష్టపడతారు, ఎన్ని ఆఫీసుల చుట్టూ తిరుగుతారు, ఎంతమందితో బ్రతిమలాడతారు. సో ఆ కష్టం ఏంటనేది వాళ్ళకే తెలుస్తుంది. సో ఇంత కష్టపడే బదులు ఏదో ఒక జాబ్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి చాలామంది విమర్శించే వాళ్ళు ఉంటారు. కానీ అది వాళ్ళ ప్యాషన్, వాళ్ళ గోల్, అది నేను ఇది అవ్వాలనుకుంటున్నానని చెప్పేసి ఇష్టంగా వచ్చారు కాబట్టి దానికోసమే కష్టపడతారు. సో అదేవిధంగా ప్రగతి గారు కూడా అనమాట, తను యాక్టర్గా ఎంత మంచి పేరున్నా, ఎంత బాగా స్థిరపడినా కూడా తనకంటూ ఒక గోల్ ఏంటంటే పవర్ లిఫ్టింగ్లో తను ఛాంపియన్ కావాలి అని చెప్పేసి, సో అదేవిధంగా వెళ్ళారు, సాధించారు కూడా. సో మరి రీసెంట్గా తను, అంటే మనం అందరం కూడా చూసాం సోషల్ మీడియాలో ఆ ఫొటోస్ కూడా చాలా వైరల్ అయిపోయాయి. సో ఇప్పుడు ఏంటంటే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నప్పుడు పెళ్లి గురించి ప్రస్తావన వచ్చింది. సో ఇక్కడ ప్రగతి గారికి చాలామంది పెళ్లి కాలేదు అని అనుకుంటారు, పెళ్లి చేసుకోలేదు అనుకుంటారు. కాకపోతే అతి చిన్న వయసులోనే తనకు పెళ్ళి అయిపోయింది. సో ఆ పెళ్ళి అయిపోయిన తర్వాత 2 పిల్లలు కూడా ఉన్నారు, ఒకరు అబ్బాయి ఒకరు అమ్మాయి. సో ఆ తర్వాత వాళ్ళ హస్బెండ్తోని అంటే ఉండడం కుదరలేదనమాట. ఇక తరచు కూడా బాధ పెట్టడం కానీ హింస పెట్టడం, సో అవన్నీ కూడా తను తాళలేక తన కొడుకు కూతురు తీసుకొని బయటకు వచ్చేసింది, విడాకులు తీసుకున్నారు. సో తను అప్పటి నుంచి కూడా ఉంటూ వాళ్ళ పిల్లల్ని చూసుకుంటూ ఇంకా తన యాక్టింగ్ ఏంటి, తన ప్రొఫెషన్ ఏంటి అదే చేసుకుంటూ ఉన్నారు. సో రెండో పెళ్లి గురించి మాత్రం నాకు అస్సలు ఆలోచనే లేదు. ఎందుకంటే నేను ఇప్పుడు 20sలో లేను, నాకు ఆల్మోస్ట్ 30-40 ఇయర్స్ తనకు ఉండుంటొచ్చు. సో మరి 20sలో ఉంటే ఆలోచించే వాళ్ళమేమో, కానీ ఈ వయసులో ఆ విధంగా మళ్ళీ పెళ్లి గురించి ఆలోచించడం అస్సలు కరెక్ట్ అయిన పద్ధతి కాదు. నాకు అలాంటి ఆలోచన కూడా లేదు. నా పిల్లల కెరీర్ ఏంటి, సో అదే నాకు ఇంపార్టెంట్ అనే విధంగా అయితే ప్రగతి గారు మాట్లాడడం జరిగింది. సో ఖచ్చితంగా చాలామంది కూడా తన లైఫ్ని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుంటూ వాళ్ళ పిల్లల్ని చూసుకుంటూ వాళ్ళ లైఫ్ గోల్ ఏంటి దాన్ని కూడా సాధించే విధంగా ముందుకెళ్ళాలి అని చెప్పేసి కూడా కొంతమంది అనుకుంటూ ఉంటారు. సో మనము ఎంత మంచి స్థాయికి వెళ్ళినా, ఎంత గొప్ప హైట్ని సాధించినా కూడా విమర్శించే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఉంటారు. బట్ వాటన్నింటినీ కూడా పట్టించుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉండదు.